హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను నవగురువారాలు చేస్తున్నానని చెప్పాను కదా. ఈరోజు రెండవ గురువారం. మొదటి గురువారం చక్కగా అయిపోయింది. ఇప్పుడు రెండవ వారం కూడా పూజ చేసుకున్నాను. చూసారా, మొదటి రోజు ఏ రోజు పీఠము పసుపు క్లాత్ వేసి పూజా విధానం ప్రారంభించాను. అలాగే మళ్ళీ అదే ఉంచేస్తామండి ప్రతి వారము. మళ్ళీ తీసి ఎక్కర్లేదు ఆ పీఠం కానీ ఆ పూజా విధానం కానీ. కాకపోతే ప్రసాదం మార్చుకోవాలి. ప్రసాదం ఏ రోజు ఏదో ఒక ప్రసాదం పెడతాం కాబట్టి అలాగే దీపారాధన చేశాను. పసుపు పువ్వులతో పూజ చేసుకున్నాను. అక్షంతలు పసుపు కుంకుమతో పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ప్రసాదం ఏం పెట్టానో చూసారా, కారం పూంది అండి. మనము ప్రసాదం కోసం స్వామికి ఏటి పెట్టాలని ఆలోచించక్కర్లే. మన ఇంట్లో ఏది చక్కగా వాడకుండా స్టార్టింగ్ ఉంటే అది పెట్టియచ్చు. నేనైతే అలాగే చేస్తాను. ఏది పెట్టినా బాగానే ఉంటుంది. స్వామి స్వీకరిస్తారు. ఆ తర్వాత ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ పూజ కాలు నొప్పి తలనొప్పికి తగ్గడానికని పూజ ప్రారంభించానని చెప్పాను కదా. అరే ఏమి ఈవిడ చిన్న కాలు నొప్పులకి చిన్న తలనొప్పులకి కూడా చేసుకుంటారా పూజ అనుకోవద్దు మీరు. ఎందుకంటే నా కాళ్ళకి కుడికాలు చాలా నొప్పి, పెయిన్, చెప్పు అరిగిపోయింది అన్నారు. ఆపరేషన్ చేయాలి అని కూడా చెప్పారు డాక్టర్ గారు. అలాంటి టైంలో నేనేంటంటే, స్వామి నా కాలు నొప్పి కొంచెం రిలీఫ్గా ఉంటే చాలు, ఆపరేషన్ దాకా వెళ్ళకుండా నాకు కాలు నొప్పి తగ్గేటట్టు. ఆ కథల్లో కూడా అలాగే ఉంటుందండి. ఆ కథల్లో సేమ్ అలాగే ఉంటుంది. మనకి ఏమైనా నొప్పులు బాధలు ఉన్నా చేసుకుంటే మనకి ఉపశమనం అవుతుంది. స్వామి దయ వలన కాలు నొప్పి తగ్గిందండి. నాకు చాలా బాగా తగ్గింది. ఇప్పుడు చిన్న నొప్పి ఎప్పుడైనా వస్తుంది కానీ అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న నొప్పి ఎప్పుడైనా వచ్చినా ఆయిల్ మసాజ్ చేసేసుకుంటే తగ్గిపోతుంది. చూసారా కాలు నొప్పి నాకు ఎట్లా తగ్గిందో. చిప్ప అరిగిపోయింది, ఆపరేషన్ అన్నారు, అలాంటిది కూడా నాకు తగ్గింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే తలనొప్పి అండి. ఇప్పుడు కాలు నొప్పి తగ్గిందంటే తలనొప్పి స్టార్ట్ అయింది. ఆ తలనొప్పి ఎట్లాంటి తలనొప్పి అంటే స్పాండ్లైటిస్. తల మధ్యలో చాలా విపరీతమైన నొప్పి, మెళ్ళు పీకులు, చేతులు పీకులు. అలాంటి టైంలో నాకు స్వామినే శరణవేడాను. తండ్రి నాకు చాలా ఎక్కువగా ఉంటుంది, నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం రిలీఫ్ని ఇవ్వండి అనేసి ఈ పూజ స్టార్ట్ చేశాను. అలాగే స్వామి నాకు తలనొప్పి తగ్గించారంటే డాక్టర్ మందులు కూడా వాడుతున్నాను అనుకోండి. తట్టుకోలేని పరిస్థితుల్లో స్వామికి దండం పెట్టుకున్నాను. అలాగే మళ్ళీ నవగురువారాలు చేసుకుంటున్నాను. అలాగే మీరు ఏది కావాలన్నా కోరుకొని స్వామికి పూజ ప్రారంభించండి. తప్పకుండా మనకి స్వామి అనుగ్రహము ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. నాకైతే పూర్తి నమ్మకం అండి. అలాగే వచ్చే వారం నుంచి చిన్న కథలు, స్వామి లక్షవారం నాడు స్వామి కథలు నేను చెప్పదలుచుకున్నాను. నా యూట్యూబ్లో చెప్పి పెడదాం అనుకుంటున్నాను. కంపల్సరీ మీరందరూ నాకు సహకరించి అందరూ స్వామి ఆశీస్సులు తీసుకోండి. అలాగే నాకు కూడా యూట్యూబ్ కొంచెం చెప్తే అందరికీ, యూట్యూబ్లో చెప్తే అందరికీ స్వామి గురించి తెలియని వాళ్ళు ఉండరు. కానీ ఇంకా కొంచెం నాకు నచ్చిన కథలు నేను చాలా కథలు చదువుకుంటాను. స్వామి కథలు సచ్చరిత్రలో నుండి అలాగే చిన్న కథలు నేను చెప్పదలుచుకున్నాను. దానికి మీరు కంపల్సరీ నాకు సహకరించాలని, యూట్యూబ్లోనే సబ్స్క్రైబులు చేసుకోవాలని, ఏదో ఒక ప్రయత్నం, చిన్న ప్రయత్నం